కాసేపట్లో జగిత్యాలకు చేరుకోనున్నారు ప్రధాని మోదీ. ప్రధాని పర్యటన కోసం పటిష్ట భద్రతను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. ప్రధాని పర్యటన కోసం 8 జిల్లాల నుండి 1600 మందితో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అలాగే వివిధ జిల్లాల నుంచి వచ్చిన అధికారులు సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఇవాళ జగిత్యాలలో జరిగే విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. పోలీసులు ఇప్పటికే సభా ప్రాంగణంలో డాగ్ స్క్వాడ్తో తనిఖీలు నిర్వహించారు. జిల్లా పోలీస్ మైదానంలో ప్రధాని హెలికాప్టర్ దిగేందుకు హెలీప్యాడ్ నిర్మించారు. అనంతరం అక్కడి నుంచి ధరూర్ క్యాంప్ హౌసింగ్ బోర్డు మీదుగా గీతా విద్యాలయంలోకి సభాస్థలికి ప్రధాని చేరుకోనున్నారు. దీనిపై మరింత సమాచారంతో సభా ప్రాంగణం వద్ద నుంచి మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్, ఏ సమయానికి ప్రధాని మోదీ అక్కడికి చేరుకుంటారు? అక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లేనా? భద్రతకు సంబంధించి అలాగే అన్ని డీటెయిల్స్ ఇవ్వండి. ఎస్ఆర్సా మరి 11:30 గంటల సమయంలో ప్రధాని మోడీ సభాస్థలి వద్దకు చేరుకోబోతున్నారు. దాదాపు 1:15 నిమిషాల పాటు ఈ సభాస్థలి వద్దనే మోడీ ఉండబోతున్నారు. ఇందుకు సంబంధించి భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. దాదాపు 1600 పోలీసులతో బందోబస్తు కొనసాగుతుంది. దీంతో పాటు స్పెషల్ పార్టీ పోలీసులు అంతా కూడా ప్రస్తుతం అయితే ప్రధాని మోడీ ప్రసంగించే సభా ప్రాంగణం అంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఇటు కరీంనగర్, నిజామాబాద్, అదేవిధంగా పెద్దపల్లి ఈ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులంతా కూడా ఈ సమావేశానికి తరలిరావడం జరుగుతుంది. విజయ సంకల్ప సభ తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత తెలంగాణలో నిర్వహించబోయే తొలి సభకు భారీ అంచనాలతో బీజేపీ సభను విజయవంతం చేసే దిశగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇందుకు మనం ఒకసారి విజువల్స్ కూడా చూడవచ్చు. దాదాపు పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులంతా కూడా లోనికి సభా ప్రాంగణం వద్దకు తరలి వస్తున్నారు. ఇప్పటికే సభా ప్రాంగణంతో పాటు హెలిప్యాడ్ వద్ద భారీ బందోబస్తు కొనసాగుతుంది. ఇటు రామగుండం, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్ సంబంధించినటువంటి పోలీసు బలగాలంతా కూడా దాదాపు ఈ సభా ప్రాంగణ చుట్టుపక్కలంతా కూడా పెద్ద ఎత్తున పహారా ఏర్పాటు చేయడం జరిగింది. 11:30 గంటల ప్రాంతంలో ఇక్కడికి వచ్చిన తర్వాత మోడీ తన ప్రసంగాన్ని కొనసాగించబోతున్నారు. తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ అయిన తర్వాత విడుదలైన తర్వాత తొలి సభ కావడంతో మోడీ ప్రసంగం పైన ఆసక్తి నెలకొంది. ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో వాటిని ఉద్దేశించి కూడా మోడీ ప్రసంగించే అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ను ఉద్దేశించి మోడీ చేస్తున్న ప్రసంగం ఏదైతే ఉందో రాజకీయంగా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి. ప్రస్తుతం తెలంగాణలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మోడీ ప్రసంగం పైన ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ నెల 4న ఆదిలాబాద్లో మోడీ బహిరంగ సభ నిర్వహించారు. ఆ సభ సక్సెస్ కావడంతో మరొక సభను విజయవంతం చేయాలని చెప్పి బీజేపీ అంతా కూడా పెద్ద ఎత్తున ఈ సభా ప్రాంగణం తరలి వస్తున్నారు. జగిత్యాల్లో ఏర్పాటు చేసినటువంటి ఈ సభా స్థలం ఏదైతే ఉందో ఇటు 3 జిల్లాలు 3 పార్లమెంట్ సెగ్మెంట్లకు కలిసి వచ్చే విధంగా ఏర్పాటు చేశారు. నిజామాబాద్ పరిధిలో ఉన్నటువంటి జగిత్యాల కావచ్చు, కొరుట్ల కావచ్చు, ఈ ప్రాంతం నుంచి బీజేపీ శ్రేణులు తరలి వస్తున్నారు. దీంతో పాటు ఇటు పెద్దపల్లి పరిధిలో ఉన్నటువంటి పెద్దపల్లి, అదేవిధంగా ధర్మపురి, కరీంనగర్ సెగ్మెంట్లో ఉన్నటువంటి ఇటు చొప్పదండి కావచ్చు, కరీంనగర్, మానకొండూరు, అదేవిధంగా వేములవాడ ఈ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున బీజేపీ అంతా కూడా తరలి వస్తున్న నేపథ్యంలో ఇటు ఈ సభా ప్రాంగణం అంతా కూడా పూర్తిగా కాషాయమయమైనటువంటి పరిస్థితి. ఎన్నికల నేపథ్యంలో మోడీ సభ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతుందని చెప్పి ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. ఇప్పటికే పార్టీ మైలేజ్ పెంచే దిశగా అభ్యర్థులంతా కూడా తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఎన్నికల షెడ్యూల్ ఈ విడుదలకు ముందే అభ్యర్థులంతా కూడా పోటీలో నిలిచే అభ్యర్థులంతా కూడా తమ పార్లమెంటు పరిధిలో ప్రజాహిత యాత్ర పేరుతో కావచ్చు, ఇతర కార్యక్రమాల పేరుతో కావచ్చు జనాల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈసారి మెజార్టీ స్థానాలు తెలంగాణలో దాదాపు 12 స్థానాలను టార్గెట్గా పెట్టుకొని బీజేపీ ముందుకెళ్తున్న నేపథ్యంలో ఆ స్థానాల్లో మెజార్టీ స్థానాలను గెలుపొందాలి అని చెప్పి భావిస్తుంది. ఉత్తర తెలంగాణలో ప్రధానంగా బీజేపీ ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. గతంలో ఉత్తర తెలంగాణ నుంచే 3 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. ఈసారి ఇంకా ఎక్కువ స్థానాలు గెలుపొందే దిశగా బీజేపీ వ్యూహాలు చేస్తుంది. అందుకు తగ్గట్టుగానే భారీ బహిరంగ సభలు చేస్తూ పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తూ బీజేపీ చేపట్టినటువంటి కేంద్రంలో కావచ్చు, ఇటు రాష్ట్రంలో కావచ్చు బీజేపీ చేపట్టినటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలను వివరిస్తుంది. ఇటు దేశవ్యాప్తంగా అమలు చేసినటువంటి చట్టాలను, ఆ చట్టాలను కూడా ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడతాయి, ఆ చట్టాల ప్రాముఖ్యత ఏంటిది, ప్రాధాన్యత ఏంటిది అని చెప్పి వివరిస్తూనే ఇటు రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు ఈ కేంద్రం నుంచి ఏ రకంగా విడుదల చేస్తే ఎన్ని కోట్లు విడుదల చేయడం జరిగింది, ఇటువంటి అంశాలన్నీ కూడా ప్రతి బహిరంగ సభలో కావచ్చు
ప్రతి మీటింగ్లో కావచ్చు ఇవన్నీ కూడా వివరిస్తూ ప్రజలకు Okay. బీజేపీ మరింత చేరువయ్యేటువంటి ఒక ప్రయత్నం కూడా చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇటు రాజకీయంగా కూడా బీజేపీ తమ సెంటిమెంట్ను ఫాలో అవుతుంది. ప్రధానంగా కరీంనగర్ ఒక సెంటిమెంట్గా పొలిటికల్ పార్టీలకు కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు బీజేపీ కూడా తొలిసారి రాష్ట్రంలో ఎన్నికల ప్రచార సభ నిర్వహించబోతుంది. దీనికి సంబంధించి సక్సెస్ చేసి మరికొన్ని సభలు నిర్వహించే విధంగా బీజేపీ ప్లాన్ చేస్తుంది. మొత్తానికైతే బీజేపీ జగిత్యాలలో నిర్వహించినటువంటి మోడీ సభకు పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు తరలి వస్తున్నారు. ప్రస్తుతం అయితే జగిత్యాలంతా కూడా కాషాయమైనటువంటి పరిస్థితి. హరీష. రైట్, థ్యాంక్ యూ సతీష్.